హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ గోధుమ రవ్వ దోశ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. గోధుమ పిండి ప్లస్ రవ్వ అండి. గోధుమ రవ్వ అంటే రవ్వ కాదు, గోధుమ పిండి ప్లస్ రవ్వ చాలా బాగుంటుంది. చూడండి ఈ వీడియోలో. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? కీప్ వాచింగ్. ఓకే, చూద్దామండి. గోధుమ రవ్వ దోశలు చాలా బాగుంటాయి. టమాటా చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ చాలా బాగుంటుందండి. టమాటా సాస్ కూడా బాగుంటుంది. ఓకే అండి, నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నానండి. ఆశీర్వాద్ మంచిగా ప్యూర్గా ఉంటుందని నా ఉద్దేశం అండి. అందుకొరకే అదే వాడతాము ఎక్కువ. ఓకే అండి, ఈ గోధుమ పిండి ఒక గ్లాస్ తీసుకోవాలండి. ఇద్దరికైతే ఒక గ్లాస్ సరిపోతుందండి. ఒక పెద్ద స్పూన్ నిండా రవ్వ తీసుకోవాలండి. ఒక పెద్ద స్పూన్ రవ్వ తీసుకోవాలండి. ఒక గ్లాస్ నిండా గోధుమ పిండి తీసుకోవాలండి. కొద్ది సాల్ట్ వేయాలండి. ఎక్కువ వేస్తే ఉప్పు ఎక్కువ అవుతుందండి సాల్ట్, అందుకొరకు తక్కువనే వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత మొత్తం కలిపినాక మనం చేసే ముందల కొద్ది జీలకర్ర వేయాలండి. సోడా అవసరం లేదు, తినే సోడా. జీలకర్ర వేసి బాగా కలపాలండి. సరిపోను అంత నీళ్ళు ఉండొద్దు, అంత గట్టిగా ఉండొద్దండి, జారుడుగా ఉండాలి రవ్వ. ఎక్కువ వాటర్ ఉంటే కూడా అతకపోతుందండి. మామూలుగా ఉండాలి, క్రిస్పీగా కావాలనుకుంటే ఈ విధంగా వేసుకోవాలండి. పెంచు మీద ఒక గంట నానాలండి. ముందు నానితే చాలా బాగా వస్తుంది. మనము బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నాగా ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి. తర్వాత వేడివేడిగా తినేసేయాలండి. చల్లగా అయితే బాగుండదు. ఓకే అండి, ఇవి టేస్టీగా తొందరగా ఒక క్షణాల్లో అయిపోతుందండి. ప్లాన్ లేకుండా చేసుకోవచ్చు. ఇష్టం ఉంటే ఆనియన్స్, అదే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అండి. నేను ఒక ఆనియన్సే వేసుకున్నాను, ఎందుకంటే టమాటా పచ్చడి ఉంది, టమాటా కొత్తిమీర పచ్చడి ఉంది కాబట్టి ఒక ఓన్లీ ఆనియన్స్ వేస్తున్నానండి. ఫస్ట్ ఉల్లిగడ్డ రుద్దాలండి. కొద్దిగా ఆయిల్ తీసుకొని నాన్ స్టిక్ పెంచు మీద, తర్వాత దోశ వేసుకోవాలండి. కొద్దిగా గట్టిగా అయితే మనం వాటర్ కలుపుకోవాలండి. మన కన్సిస్టెన్సీ తెలుస్తుంటుంది. ఓకే అండి, ఈ విధంగా 5-6 దోశలు వేసుకోవచ్చండి మనం ఈజీగా. సైజు చిన్న ఉంటే 4-5 తినొచ్చండి. పెద్ద ఉంటే 3 తింటే చాలా అనిపిస్తుందండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, అందరూ ఈ విధంగా చేసుకొని తినండి, టేస్టీగా ఉంటుందండి. ఓకే, బాయ్, సీ యూ, కీప్ వాచింగ్, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ మీ. ఓకే, బాయ్.